ఆరోగ్య సంజీవిని. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వింటున్నాం పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడితే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? మరి ఎందుకు ఈ రాళ్ళు ఏర్పడుతున్నాయన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయండి. సో, మరి ఈ టాపిక్‌పై ఈరోజు మన స్టూడియోలో మాట్లాడడానికి విచ్చేశారు డాక్టర్ ఎం. గురురాజు గారు. వీరు జనరల్ సర్జన్‌గా అసోసియేట్ ప్రొఫెసర్ విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో నిర్వహిస్తున్నారు. మరి వారిని అడిగి ఈ విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఎం. గురురాజు గారు. నమస్తే అండి. సార్, మరి జనరల్ సర్జన్‌గా మీరు అసోసియేట్ ప్రొఫెసర్‌గా విశ్వభారతిలో చేస్తున్నారు. సో, మరి ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉంది సార్ మీకు? 10 ఇయర్స్ నుంచి నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నానండి. ఆహ్, యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను అక్కడే. ఓకే. మనకు ఈ పిత్తాశయం రాళ్ళు అనేది తరచుగా చూస్తూ ఉంటాం మనం విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో. మన ఆరోగ్యశ్రీ కింద అన్నీ చేస్తుంటాం ఇక్కడ. ఓకే. అంటే మీ కెరీర్ స్టార్టింగ్‌లో అంటే ఫస్ట్ నుంచి మీరు విశ్వభారతిలోనే ఉన్నారు. అవునండి. ఫస్ట్ నుంచి విశ్వభారతిలో ఉన్నాను. ఆఫ్టర్ పీజీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ యాజ్ ఎ ఎస్ఆర్ అండ్ దెన్ అసిస్టెంట్. నౌ యాజ్ ఎ అసోసియేట్ ప్రొఫెసర్ సిన్స్ 10 ఇయర్స్ అక్కడే వర్క్ చేస్తున్నాను. సో, మరి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పిత్తాశయంలో రాళ్ళు అనేది ఎందుకొస్తాయి? కారణాలేంటి? అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో, పిత్తాశయంలో రాళ్ళు అనేది ఎట్లా సార్? ఎందుకొస్తాయి? మనం కిడ్నీలో రాళ్ళని తరచుగా వింటూ ఉంటాము. అవును సార్. ఈ పిత్తాశయంలో రాళ్ళు కూడా ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాము. ఈ పిత్తాశయంలో రాళ్ళు అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. ఇంకోటి పిగ్మెంట్ స్టోన్స్ అంటారు. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు, తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ రాళ్ళు అనేవి. ఇవి ఎక్కువ బరువు తగ్గడానికి చూసే వాళ్ళలో వస్తూ ఉంటాయి. తర్వాత బెడ్ సర్జరీ చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ రాళ్ళు అనేది ఎక్కువ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, అంటే ఎక్కువ ఉపవాసం ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా ఈ రాళ్ళు ఎక్కువ చూస్తుంటాం మనం. ఓకే. అంటే ఎక్కువగా లేడీస్‌లో వస్తాయి అంటారు. అంటే చాలా మందికి సందేహం ఉంటుంది సార్. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అంటారు. మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. అంటే 2 ఒకే కారణాలతో ఏర్పడతాయా? లేకపోతే వేరే దీనికి దానికి ఏమన్నా రిలేషన్ ఉంటుందా? సో, దీనికి దానికి అసలు రిలేషన్ ఏం లేదండి. కిడ్నీ స్టోన్స్ మన కిడ్నీ అందరికీ తెలుసు. యూరినరీ ట్రాక్ట్ పార్ట్‌లో ఒక భాగం అది. కానీ ఈ పిత్తాశయం అనేది మన గాల్ బ్లాడర్ అంటారు. అది వచ్చేసి మనకు లివర్ కింద ఉంటుంది. లివర్ కింద రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమెన్ లివర్ కింద ఉంటుంది. దాంట్లో రాళ్ళు అనేది ఈ కిడ్నీ రాళ్ళకి, పిత్తాశయంలో రాళ్ళకి, గాల్ స్టోన్స్‌కి అసలు సంబంధమే లేదు. సో, ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి అని చెప్పారు. ఏ వయసు నుండి ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది? అసలు అసలైన కారణాలేంటి? ఇది మామూలుగా మనము ఆఫ్టర్ మిడిల్ ఏజ్ అంటే ఆఫ్టర్ 40 ఇయర్స్ మనం ఎక్కువ చూస్తుంటాం పిత్తాశయం రాళ్ళు అనేవి. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ వస్తుంది ఫ్యాటీ ఫుడ్. ఎందుకంటే ఆ కొలెస్ట్రాల్ అనేది సాచురేట్ ఎక్కువ అయిపోయి గాల్ బ్లాడర్‌లో అక్కడ నుంచి ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఓకే. సో, ఒకసారి ఏర్పడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌లో ఈ సమస్య వచ్చింది. వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? మోస్ట్‌లీ ఇది అసిమ్ప్టమాటిక్, అంటే అసలు లక్షణాలు కనపడవు. 80% మందిలో ఈ పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవాడికి అసలు ఏం సమస్యలు ఉండవు. మనకు వేరే వ్యాధి కోసం అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు దాంట్లో బయటపడుతుంటాయి. వాటిని మనం యాక్సిడెంటల్ స్టోన్స్ ఆర్ ఇన్సిడెంటల్ స్టోన్స్ అంటాము. దానికి వైద్యం కూడా ఎక్కువగా అవసరం లేదు. కాకపోతే 20% వాళ్ళలో వీళ్ళు ఏమవుతుందంటే మనకు మామూలుగా గ్యాస్ట్రైటిస్ అంటాం కదండీ. బ్లోటింగ్ ఆఫ్ ద అబ్డమెన్, కడుపు ఉబ్బరం రావడము, మనం యాసిడ్ డిసీజ్ అంటాం కదా. ఆహ్, అట్లా మనం గ్యాస్ట్రైటిస్ అంటాం కామన్‌గా అనుకుంటాం గ్యాస్ట్రైటిస్. అట్లా మనకు కడుపు ఉబ్బరము అట్లాంటి సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు చెప్పినట్లు ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఎప్పుడన్నా ఏదైనా ఆరోగ్య సమస్యలతో మనం ఏదైనా స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయని చెప్తున్నారు. మరి 80% అట్లే ఉంటుంది. ప్రమాదం కాదా ఇది? అంత ప్రమాదం ఏం లేదు మనకేమి. మనకు యాక్సిడెంటల్ స్టోన్స్ కూడా మనకు ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. డయాబెటిస్‌లో వాళ్ళలో, లేకపోతే ఎక్కువ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో వాళ్ళకి గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళలో ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా స్కాన్ చేసుకొని ఒకవేళ స్టోన్స్ ఉంటే గ్యారంటీ కోసిస్టమ్ చేసుకోవాలి వాళ్ళైతే. ఓకే. ఇప్పుడు మామూలుగా కిడ్నీలో స్టోన్స్ విన్నప్పుడు జనరల్‌గా ఇన్ని ఎం ఉంది, ఇంత ఉంటుంది అంటుంటారు కదా సార్. ఇప్పుడు గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఎంత ఎంఎంలో ఫార్మ్ అవుతుంది? అది ఎంత వరకు వెళ్తది? ఫస్ట్ అనేది మన గాల్ బ్లాడర్ స్టోన్స్ స్లడ్జ్ అంటామమ్మా. గడ్డ నీరులా ఉంటుంది. తర్వాత అది ప్రెసిపిటేట్ అయ్యి చిన్న స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఆ స్టోన్స్ మనకు 1½ సెంటీమీటర్, 2 సెంటీమీటర్ వరకు మనం భయపడే అవసరం లేదు. మోర్ దాన్ 1½ సెంటీమీటర్ మనము ఆపరేషన్ చేసుకోవాలి. అకార్డింగ్ టెక్స్ట్ బుక్స్ 2 సెంటీమీటర్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఏమంటుందంటే ఆల్రెడీ చెప్పినట్లు క్యాన్సర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో వాళ్ళలో మనం కంపల్సరీ సర్జరీ చేయించుకోవడం మంచిది. అట్లే డయాబెటిక్స్‌లో
డయాబెటిక్స్ మార్గం అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా మనం తొందరగా సర్జరీ చేసుకోవడం మంచిది. అట్లే మెడికల్ కేర్‌కి దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మనకేమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం తొందరగా సర్జరీ చేసుకోలేము. కాబట్టి వాళ్ళలో కూడా ఈ సర్జరీ తొందరగా చేపించుకుంటే మంచిది. వెయిట్ చేయకుండా వితిన్ 6 మంత్స్ డయాగ్నోస్ అయినప్పుడు వితిన్ 6 మంత్స్ చేపించుకుంటే మంచిది. ఓకే. సో, అంటే ఫస్ట్ గాల్ బ్లాడర్ ఉందని తెలుస్తూనే మీరు ఎటువంటి చికిత్స ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు? మెడికల్ ట్రీట్మెంట్ మనకు ఉన్నాయి. కాకపోతే వాటితో మనకు తగ్గుతున్నాయన్నట్టు గ్యారంటీ లేదు. టెక్స్ట్ బుక్స్‌లో రాస్తున్నారు. కాకపోతే మనకేమంటే దాంట్లో బైల్ ఫ్లో కొంచెం ఇంప్రూవ్ కావచ్చు. తర్వాత స్టోన్ సైజ్ పెరగకుండా ఉండొచ్చు. అంతేగాని దాంతో మనకి కంప్లీట్‌గా డిసీజ్ క్యూర్ అవుతుంది 100% లేదమ్మ. ఓకే. జనరల్‌గా సార్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి నడుముల నొప్పి రావడము, సైడ్స్ పెయిన్ రావడము, తరచుగా జ్వరం రావడం జరుగుతూ ఉంటుంది కదా! అదే గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉందంటే ఎలాంటి అంటే ఫీచర్స్ కనిపిస్తుంటాయి మనకి? అంటే మీరన్నారు ఎలాంటి ఫీచర్స్ కనిపించవని. కానీ కనీసం ఒక ప్రాబ్లమ్ అన్నా కనిపిస్తుంటుంది కదా! ఈ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే మనకి రైట్ హైపోకాండ్రియల్ పెయిన్ అంటే రైట్ సైడ్ కడుపు నొప్పి మనకి ఎక్కువ వస్తుంది దీంట్లో. తర్వాత స్టోన్ అట్లే ఉండడం వల్ల కొంతమందిలో ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ రావచ్చు. కొలిసిస్టైటిస్ అంటారు. వాళ్ళలో జ్వరం రావడము, జాండీస్ రావడము, ఇంకా స్టోన్స్ కిందకి జారిపోతాయి. మనకు పిత్తాశయంలోంచి అది పైత్యరసం అంటాం దాన్ని. దాన్ని బైల్ అంటాం ఇంగ్లీష్‌లో. ఆ బైల్ తీసుకుపోయే నాళాలు, ఆ నాళాల నుంచి మామూలుగా పోతుంది. ఇవేమవుతుందంటే గాల్ స్టోన్స్ మనకి అక్కడ నుంచి డ్రాప్ అయిపోయి అక్కడ అడ్డం పడతాయి. అప్పుడేమంటే ఈ బైల్ అనేది మనకి కిందకి పోకుండా చిన్న పేగులోకి పోకుండా ఉంటది. దానివల్ల ఏమైతుందంటే మనకి జాండీస్ అని వస్తుంది. కామెర్లు అంటాం కదా! పచ్చ కామెర్లు. ఆ పచ్చ కామెర్లు వచ్చేస్తాయి. ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్ అనమాట. ఫస్ట్ అసిమ్ప్టమాటిక్ అంటారు. సింప్టమ్సే ఉండవు. తర్వాత వచ్చేసి ఈ మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు నొప్పొస్తుంటాయి కొంతమందికి. ఆహారం తీసుకున్నప్పుడు ఏమంటే ఆహారం తీసుకునేప్పుడు ఏమైతుంది మనకు కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు ఇది ఎక్కువ సెక్రెట్ అవుతుంది. అది కాంట్రాక్ట్ అయ్యి మనకి ఆ పైత్యరసం అనేది చిన్న పేగులకు పంపిస్తుంది. అప్పుడు ఈ స్టోన్స్ ఉన్నప్పుడు నొప్పి ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మనకు వచ్చే సింప్టమ్స్. హుహు. సో, ఇప్పుడు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు చికిత్సతో పాటు ఆహార నియమాలు ఏదైనా పాటించాలంటారా? అవునండి. ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోకుండా అయినంత మరీ తీసుకోకుండా ఉండొద్దని చెప్పము. అయినంత తగ్గించాలి. ఆయిల్ ఫుడ్స్, తర్వాత జంక్ ఫుడ్స్ అట్లాంటివి తగ్గిస్తే మంచిది మనకి. ఓకే. జనరల్‌గా మీరు 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో విశ్వభారతిలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో, మీరు అంటే తరచుగా ఎక్కువ మందిని చూస్తున్నారా? ఎట్లా అంటే దీని శాతం తగ్గుతూ వస్తుందా? లేకపోతే పెరుగుతూ వస్తుందా ఏంటి? అవును. షూర్ పెరుగుతా ఉన్నాయండి. ఇప్పుడు అసిమ్ప్టమాటిక్ అని చెప్పాను కదండీ! మనం వేరే కారణానికి స్కానింగ్ చేపించినా ఈ స్టోన్స్ మనకు ఉండే ఉంటాయి అవి. చాలా మందికి ఉండే ఉంటాయి. తర్వాత వీటిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. అట్లా అని భయపడే అవసరం కూడా లేదు. ఇది మనకు అర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు మనము ఆహ్, చిన్న సర్జరీ ఆ సర్జరీ లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటాము. అది ఒక అర్ధగంట 20 నిమిషాల్లో అయిపోయే సర్జరీ. అర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు. ఆ సర్జరీతోనే మనం చేసేసుకోవచ్చు. మళ్ళీ మనం పెద్ద స్టేజ్‌లో పోయినప్పుడు అదే ఓపెన్ సర్జరీ చేయాల్సొస్తుంది. అది చాలా కష్టమవుతుంది మనకి. హుహు. సో, ఇప్పుడు ఒక్కసారి చికిత్స చేసిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుందా? మనము కిడ్నీ స్టోన్స్ అయితే మనం కిడ్నీలు తీయము. కిడ్నీ స్టోన్స్ ఒకటి తీసేస్తాం. కానీ ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ అలా కాదు. మనం గాల్ బ్లాడర్‌ని ని తీసేస్తాము. ఎందుకంటే ఒకసారి స్టోన్ తీసేసి దగ్గర ఉంచము. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆ పైత్యరసం అనేది మనము గాల్ బ్లాడర్ కుట్లేసినా అట్లా ఉండదు. పైత్యరసం బయటకు వచ్చేసి ఇంకా వేరే పెద్ద ప్రమాదం అయిపోయే ఛాన్స్ ఉంటది. బిలియరీ పెరిటోనైటిస్ అని అట్లని వచ్చే ఛాన్స్‌లు ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ అంటే కొలిసిస్టెక్టమీ అంటాం దాన్ని. లిటరరీ భాషలో కొలిసిస్టెక్టమీ చేసేస్తాము. ఇట్ కెన్ బి లాప్రోస్కోపిక్. లాప్రోస్కోపీ అంటే మనకందరికి తెలిసిందే. బటన్ హోల్ ఆపరేషన్ అంటాము. లేకపోతే ఓపెన్ ఆపరేషన్. మామూలు సర్జరీ కోత ఆపరేషన్ అంటాం. అవి 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. హుహు. అంటే మీరు చెప్పేది గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చిన తర్వాత గాల్ బ్లాడర్‌ని తీసేస్తాము గాల్ బ్లాడర్‌ని అని తీసేస్తాం. అంటే మరి మనకి ఎటువంటి సమస్యలు రావంటారా? అది దీని ఫంక్షన్ వచ్చేసి మనకు స్టోరేజ్ ఆఫ్ ద బైల్. బైల్ స్టోరేజ్ అంటే మనకు పైత్యరసం అంటాం కదా! ఆ పైత్యరసం స్టోర్ చేసుకొని మనకు కొవ్వు పదార్థాలు తిననప్పుడు అదే వస్తుంటుంది. 90% ఆఫ్ ద బైల్ అది పైత్యరసము మామూలుగానే వస్తుంటుంది మనకి. ఇట్ ఓన్లీ ఫంక్షన్ యాస్ స్టోరేజ్ అంతే. గాల్ బ్లాడర్ ఓన్లీ స్టోరేజ్. సో, అది లేకపోయినా పైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది మన బాడీలో. లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అది కొవ్వు పదార్థాన్ని కరిగించడం మనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే మనకి స్టోరేజ్ ఉండదు. ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఒకేసారి రాదనమాట మనకు. డైరెక్ట్ కంటిన్యూయస్‌గా అట్లే వస్తా ఉంటుంది. ఓకే. సో, సార్ మరి ఎక్కువగా ఏ వయసు వారిలో మీరు ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఆల్రెడీ చెప్పాం కదా! మనం 40 ఇయర్స్ ఫీమేల్, ఫర్టైల్, 40, ఫ్యాటీ వీళ్ళందరూ ఎక్కువ వస్తాయి. ఎక్కువ లావున్న వాళ్ళకి,
ఎక్కువ నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత ఫీమేల్‌ది ఎక్కువ వస్తుంది ఇది. ఆడవాళ్ళది ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ గర్భ నిరోధక మందులు ఓసీపీస్ వాడుతుంటారు. వాళ్ళలో ఎక్కువ రోజులు తీసుకున్న వాళ్ళకంతా ఇవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఫీమేల్ ఫర్టైల్ ఫ్యాటీ ఎఫ్ త్రిబుల్ ఎఫ్ బట్ అనమాట. సో, వీళ్ళల్లో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. అవునండి. సో, వన్స్ మీరు ఈ సమస్య ఎప్పటికి ఎవరికి కూడా రాకూడదు అంటే, ముందు నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి దీని గురించి ప్రత్యేక ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండకుండా ఉండడము. ఈ మధ్య చూస్తుంటాము. బరువు ఎక్కువ ఉందని బరువు తగ్గడానికి వన్ టైమ్ డైట్, లేకపోతే కొద్ది కొద్దిగా తినడము, కీటో డైట్, అట్లా ఫాస్టింగ్ ఎక్కువ ఉంటారు. అట్లా ఫాస్టింగ్ ఉండకూడదన్నమాట. ఫాస్టింగ్ ఎక్కువ ఉన్న కూడా ఏమవుతుంది, మనకు ఆ పైత్యరసం అనేది గాల్ బ్లాడర్ దాని ఉండిపోతుంది. దానివల్ల అది ప్రొటెక్ట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది దీనికి డిటర్మినెంట్ అన్నమాట. మనకి ఉండకూడదు ఫాస్టింగ్ అనేది. ఓకే. సో, 3 టైమ్స్ మనం కంపల్సరీగా ఫుడ్ ఏదో ఒకటి తీసుకోవాలి. యాహ్! 3 టైమ్స్ మినిమల్‌గా తీసుకుంటా ఉంటే అది మనకి బయటకు వచ్చేస్తుంది జ్యూస్. అక్కడే ఉండదు. కాబట్టి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరన్నారు ఫీమేల్‌కి ఇది ఎక్కువ వస్తుంది, ఫ్యాటీ పర్సన్స్‌కి ఎక్కువ వస్తుందని. సో, ఇప్పుడు ఎక్కువగా ఫ్యాటీ పర్సన్స్ వెయిట్ లాస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవునండి. వాళ్ళు వెయిట్ లాస్ మెయింటైన్ చేస్తూ ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు చాలా మందికి సందేహం వస్తుంది. నాకే సందేహం వచ్చింది. అవునండి. ఫీమేల్స్‌లో ఎక్కువ వస్తుంది. ఫీమేల్స్‌లో మనం ఎక్కువ ఫ్యాటీ వాళ్ళలోనే చూస్తుంటాం పాపం మనం. ఫ్యాట్ తగ్గడానికి డైటరీ అవన్నీ చూస్తుంటాము. వాళ్ళని ఏమంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాకుండా మనము ఆకలి వేయకముందే తినాలి. కొంచెం కొంచెం తింటా ఉంటే ఇది ఎట్లా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఆ సమస్యలు కూడా తగ్గుతుంది. ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి, అదొకటి ఉంది. తర్వాత షుగర్స్ తగ్గించాలి, అదొకటి. తర్వాత ప్రోటీన్ ఫైడ్ మనం తీసుకోవచ్చు. ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే మనకి 3 టైమ్స్ కనీసం తీసుకోవాలి ఫుడ్. కంపల్సరీ ఫుడ్ తీసుకోవాలి. మనం ఎక్కువ ఫుడ్ తింటున్నాం కాబట్టి ఎక్కువ బరువుతో పెడతాం కాదు. మనకి షుగర్స్ తక్కువనే ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, మరి వింటున్నారు కదండీ ఫ్యాటీ లేడీస్. కంపల్సరీగా మనం వెయిట్ లాస్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంటర్మిటెంట్ అంటూ రకరకాల మార్గాలలో వెళ్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల ఇలాంటి గాల్ బ్లాడర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. సో, వెయిట్ లాస్ పీపుల్ ఖచ్చితంగా ఇది ఫాలో కావాల్సిందే అంటారు మరి. మరి ఎలా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు? జనరల్‌గా వెయిట్ లాస్ అంటే ఒక పూట ఉపవాసం ఉండో, 2 పూటలు ఉపవాసం ఉండే వెయిట్ లాస్ అవుతారని చెప్తూ ఉంటారు కదా! ఫ్రూట్స్, వి క్యాన్ గో టు ఫ్రూట్స్, వి క్యాన్ గో టు ప్రోటీన్ ఫుడ్స్, అండ్ వి క్యాన్ గో టు అదర్ ఫైబర్ డైట్. నాట్ ఫుడ్ తీసుకోకుండా ఉండకుండా తప్పు. సో వీ షుడ్ టేక్ అదర్ ఫుడ్స్ దట్ క్యాన్ హెల్ప్ ఇన్ డైజెషన్ అండ్ ప్రివెంట్ ద స్టోన్ ఫార్మేషన్. ఓకే. సో, ముఖ్యంగా సార్ జనరల్‌గా గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి పెద్ద అవేర్‌నెస్ ఉండదు సార్. అండ్ జనరల్‌గా ఎవరు విన్నా కూడా కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వాళ్ళకే వస్తుంటాయి. సో, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు పాలకూర, టమోటా ఇలాంటి కాంబినేషన్స్ తినకూడదని ఒక రిస్ట్రిక్షన్ అయితే కంపల్సరీ అందరూ ఫాలో అవుతుంటారు సార్. సో, మరి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్‌ను అవాయిడ్ చేయాలి కంపల్సరీగా? మెయిన్గా ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేస్తే సరిపోతుందండి. అది కూడా మనకి కంప్లీట్ రెస్ట్రిక్షన్ కాదు. మోతాదులో తగ్గించుకోవడం మంచిది. ఓకే. సో, అబోవ్ 80, 74, 80 ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? తక్కువమ్మా. వాళ్ళకి మ్యాలిగ్నెన్సీస్ అంటే కార్సినోమాలు ఎక్కువ వస్తాయి. అంటే సార్? క్యాన్సర్లు, గాల్ బ్లాడర్ క్యాన్సర్ అంటాము. వాళ్ళకి అవి ఎక్కువ ఉంటాయి. గాల్ స్టోన్స్ అనేది మేము చెప్పాం కదా, 40 ఫీమేల్, మేల్స్లో కూడా వస్తుంది. అప్ టు 67 ఇయర్స్ వరకు రావచ్చు. ఏజ్ ఎక్కువ కొద్దీ మనకు క్యాన్సర్ అవి రావడం ఎక్కువ అవుతాయి వీటికంటే. ఓకే. సార్ మీరు ఒక విషయం ఇక్కడ ప్రస్తావించారు. ఇన్‌ఫర్టిలిటీ ఫర్టైల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఫర్టైల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుందంటారు. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఈ సమస్య ఉందనుకోండి. అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటుందమ్మా ఇది సమస్య. కాకపోతే అప్పటికి మనకి నొప్పి ఎక్కువ ఉందంటే అవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సిమ్టమాటిక్ మేము చెప్పాం కదా, సిమ్టమాటిక్గా వస్తాయి అన్నింటిలో. ప్రొజెస్టరాన్ వల్ల, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ వల్ల వస్తున్నాయి. వాటికి మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు అక్యూట్గా. వీ క్యాన్ ప్లాన్ ద సర్జరీ విత్ ఇన్ 6 months. బేబీ అయిన తర్వాత కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓహో! సో, ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ప్రాబ్లం లేకుండా లేకుండా మనం సేఫ్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ అక్యూట్ కొసిస్టైటిస్ అంటాము. ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రావడము, నొప్పి ఎక్కువ రావడము, అప్పుడప్పుడు ఆ స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్కి అడ్డం పడిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మ్యూకోసీల్ అంటాము. ఆ మ్యూకస్ అక్కడే ఉండిపోయి మ్యూకోసీల్ అది ఇన్ఫెక్ట్ అయితే ఎంపైమా గాల్ బ్లాడర్ అవన్నీ వస్తాయి. వాళ్ళలో మనం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసుకోవాలి విత్ ఇన్
3-4 డేస్ టు 1 వీక్‌లో చేసుకోవాలి సర్జరీ. లేకపోతే అసిమ్ప్టమాటిక్‌లలో మనం యూ కెన్ ప్లాన్. అది డయాబెటిక్స్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్. డయాబెటిస్‌లో మాత్రం ఎందుకంటే ఇన్ఫెక్ట్ అయితే మనకు ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి 6 మంత్స్‌లో ప్లాన్ చేసుకొని చేసుకోవడం మంచిది. ఓకే సార్. బట్ లాస్ట్ క్వెషన్, ఈ సమస్య వల్ల అంటే అత్యధిక ప్రమాదాన్ని ఏమన్నా ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భాలు మీరు చూసారా? షూర్ అమ్మా. అది చెప్తున్నాం కదా! ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యి దాన్ని ఏమంటాము ఎంపైమా గాల్ బ్లాడర్ అంటాము. తర్వాత కొలిసిస్టైటిస్ అంటాము. ఆ కొలిసిస్టైటిస్ అనే వాళ్ళలో మనం తొందరగా చేసుకోకపోతే సెప్సిస్‌లోకి వెళ్ళిపోతారు. అంటే ఇన్ఫెక్షన్ అంతా ఒంట్లోకి పాకుతుందమ్మా. చీమ ఒంట్లోకి పాకుతుంది. బ్లడ్ స్ట్రీమ్‌లోకి పాకుతుంది ఆ చీమ అనేది. దానివల్ల మనకేమంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసుకోవాల్సొస్తుంది. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆ చీమ ఉండడం వల్ల వి కెనాట్ గో టు ద అది కాలర్ ట్రయాంగిల్ అంటాం. మనం డిసెక్షన్ చేసే చోట అక్కడ పోలేకపోతాం. వాటిలో ఏం చేస్తామంటే ఆ చీమ్ తీసేస్తాము. కొలిసిస్టాస్టమీ అంటాం. ఆ చీమ్ తీసేసి ఆఫ్టర్ 6 వీక్స్ అగైన్ వి కెన్ గో ఫర్ సర్జరీ. ఓహో! ఆఫ్టర్ 6 సో వీక్స్ వి కెన్ డేంజరస్ ప్లాన్ ఫర్ స్టేజ్‌లోకి సర్జరీ. కూడా వెళ్ళే అవకాశం ఉందంటారు నెగ్లెక్ట్ షూర్. చేస్తే. నెగ్లెక్ట్ చేస్తే డేంజరస్ స్టేజ్‌లోకి పోతారు. కంపల్సరీగా అబోవ్ 1.2 సెంటీమీటర్ చేసుకోవడం మంచిది. ఓకే. సో ఇదే అండి గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడితే ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? ఎందుకు రాళ్ళు ఏర్పడుతున్నాయి? అనే విషయాలపై చక్కటి అవగాహన కల్పించారు డాక్టర్ ఎం. గురురాజ్ గారు. సార్ చాలా మీ విలువైన సమయాన్ని నిజంగా మాకు చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మంచి సమయాన్ని కేటాయించారు. మీకు ధన్యవాదాలు సార్. నమస్తే.